హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్త చెప్పారు. మొత్తానికైతే ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది. తెలంగాణలో ఎలక్షన్ గెలిచే వెంటనే చేయూత పథకం కింద పింఛైతే పెంచి వృద్ధులకు అయితే 4,000, దివ్యాంగులు 6,000 చొప్పున పింఛైతే ఇస్తామని చెప్పారు. కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఈ పింఛన్ సంబంధించిన పథకం అయితే అమలు చేయబోతున్నారు. మనకైతే పింఛైతే పెంచి కొత్త పింఛన్ కూడా ఇవ్వబోతున్నారు. ఎప్పటి నుంచి ఇస్తారు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరు ఇస్తారు దానిపై నేను ఈ వీడియో క్లారిటీ చెప్తాను. కూర్చోండి. చూడండి ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్త చెప్పారు. మొత్తానికి ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు. ఆసరా పింఛన్ కాస్త చేయూత పింఛన్గా మార్చి వృద్ధులు వితంతుకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున పింఛన్ అయితే పెంచి కొత్త పింఛన్ కూడా ఇస్తామని చెప్పారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ పథకం అయితే త్వరగా అమలు చేయాలనేసి ఇటు ప్రజల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణ గెలిచి దాదాపు 8 నెలలు పైన అవుతుంది, ఇంకా ఈ పథకం అయితే అమలు చేయలేదు. చాలా మంది వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు అయితే ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ డబ్బులు వాళ్ళకైతే ఒక భరోసాలాగా అయితే ఉంటుంది. కాబట్టి త్వరగా ఈ పథకం అమలు చేసి డబ్బులు అయితే విడుదల చేయాలనేసి ప్రజలైతే రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పటికే అధికారులు అయితే 2 కమిటీలుగా విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి చేశారు. సర్వే పూర్తి చేసి అర్హుల జాబితా సిద్ధం చేసి నివేదిక అయితే సీఎంకి అయితే సమర్పించారు అధికారులు. సీఎం కూడా దీని అయితే పూర్తి చేశారు. మొత్తానికి సర్వం సిద్ధం చేసి రేపటి నుంచి మనకైతే కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు. వృద్ధులకు వితంతులకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున. కాబట్టి ఇది శుభాదం చెప్పొచ్చు. కాబట్టి మనకైతే అక్టోబర్ నెల సంబంధించి అయితే ఒకేసారి అయితే వృద్ధులు వితంతులకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున పింఛన్ అయితే పెంచి ఇవ్వబోతున్నారు. అలానే కొత్త వాళ్ళకు కూడా పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు. కాబట్టి మొత్తానికి శుభాదం చెప్పొచ్చు. ఇంకా ప్రతి నెల మనకైతే పింఛన్ అయితే పెంచి ఇస్తారు. ఎందుకంటే ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి ఈ పింఛన్ అయితే మీరు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, చేయూత పింఛను. ఎందుకంటే కొంతమంది ఉపాధి కోసం వేరే జిల్లాలకి వేరే రాష్ట్రాలకు వెళ్తారు. కాబట్టి అటువంటి వారు మళ్ళీ సొంత ఊరికి రావాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఈ పింఛన్ అయితే ఎక్కడి నుంచి తీసుకోవచ్చు. అదైతే వెసులుబాటు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పిస్తుంది. కాబట్టి మొత్తానికి శుభాదం చెప్పొచ్చు. కాబట్టి రేపటి నుంచి మనకైతే చేయూత పింఛన్ కింద వృద్ధులకు వితంతుకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున పింఛన్ అయితే పెంచి ఇస్తారు. అలానే కొత్త పింఛన్ కూడా. కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.